రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవా అని అంటారు పెద్దవాళ్ళు. అంటే రాజు అంటే మనకి శాసనం, ఆయన ఏది చెప్తే జరిగిపోవాలి అంతే. మనకి చూశారు కదా, మనకి హైదరాబాద్ చూశారు కదా, ఇల్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే కూలిపోయింది. అంటే రోడ్డుకి అక్రమంగా ఆక్రమించి కట్టుకున్నారని కట్టుకున్న వాళ్ళకి తెలియదు కదా. అలాగే ప్రభుత్వాలు మారినప్పుడు రోడ్లు మట ఉండే ప్లాట్ఫామ్ మీద బొంకులన్నీ తీసేపిస్తారు, చాలామంది జీవితాలు రోడ్డు పడతాయి. అలాగే కొంతకాలానికి చాలామంది జీవితాలు వెలుగులోకి వస్తాయి. అలాగే అద్దెలలో ఉండేవాళ్ళ పరిస్థితి, ఈ చిన్న చిన్న ఇళ్ళలో ఉండేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఈ వస్తువులు పెంచుకోవద్దు. మా ఆవిడికి చేయనప్పని చెప్పి వాషింగ్ మిషన్ కొన్నా, మొబైల్కి రూమ్లో ఉతుక్కోవడానికి కానీ వాషింగ్ మిషన్ ఒకటి కొనుక్కున్నాడు. తీరా మా అమ్మకు బాగాలేనప్పుడు సింగరాకులో ఉన్నప్పుడు ఒక వాషింగ్ మిషన్ కొన్నా, అది మొబైల్ ఒంగోలుకి తీసుకెళ్ళాడు. అక్కడ వాడు రూమ్ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వాడు ఎక్కడున్న వాషింగ్ మిషన్ తీసుకొచ్చి పెట్టాడు. సడన్గా నేను షాప్ ఖాళీ చేయాల్సి వచ్చింది. షాప్లో ఉన్న టేబుల్ తీసుకొచ్చి బయట పెట్టేసా, పంచలో ఉంది ఖాళీ ఉంది కదా పెట్టేసా. ఇప్పుడు ఏమైందంటే మా ఓనర్ గారు పెయింట్ వేయించాలి అన్నాడు. మేము చెప్పాము, రిక్వెస్ట్ చేసుకున్నాం, ఇంట్లో వద్దు బయట వేసుకోండి. బయట పెయింట్ వేయించాలన్నా 3 కోటింగ్లు కట్టాలి. మనం ఏమనుకున్నాం, ఒక కోటింగ్ కదా ఒకసారి పూసిపోతారు అనుకున్నాం. అట్లా పూసిపోయి సరిపోయింది. 3 కోటింగ్లు అంటే నేను అనుకున్నాను. ఫస్ట్ వైట్ వాష్ చేస్తారు, తర్వాత ఇంకోటి చేస్తారు, తర్వాత 3 కోటింగ్లు. ఈ 3 కోటింగ్లు ఈ ఇల్లేమో చిన్నది చూడండి. ఇది ఇంకా ఇక్కడ ఈ సామాన్లన్నీ ఇక్కడ అడ్డం పెట్టేసుకున్నాము. అది ఒక మంచం ఇంట్లో పెట్టాము. ఇంకా అందరం కలిసి బెడ్రూమ్లో కొనుక్కోవాలి. ఇంకా ముగ్గురు బెడ్రూమ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగో ఈ కుర్చీలు ఇవన్నీ ఇంక ఇవన్నీ ఇక్కడ అడవండి. ఇంకా సాయంత్రం ఈ కుర్చీలు ఇంక ఇటు సర్దుకొని ఇటు జాగ్రత్త సర్దుకోను, లేదా అటు సర్దుకొని ఇక్కడ ఒక మనిషి పడుకునే ప్లేస్ కానీ లేదు. ఇంక మేము ఇక్కడ బెడ్ మీద కొనుక్కోవాలి. ఇలా ఉంటుంది అనమాట ఇరకల పరిస్థితి. చాలా మంది అంటే సర్దుకోవచ్చు కదని. ఇక బయట పరిస్థితి చూడండి. ఇక బయట ఏం సర్దుతాం, బయట కూడా రంగులు వేస్తున్నారు కదా. ఇది ఇటు పక్క కూడా చూపించు. పక్క ఇక్కడ టేబుల్, ఇది ఇక్కడ కుట్టు మిషన్, ఇక్కడ ఫ్రిడ్జ్, ఇంకా అక్కడ ఫ్రిడ్జ్, ఇంకా వంటగదిలో పెట్టడానికి ఏం లేదనమాట. ఇక్కడ అంట్లు కడుక్కోవాలి, ఇక్కడ పూజ చేసుకోవాలి. ఇది ఇక్కడ దానికి ఎదురు మళ్ళీ గ్రైండరీ. ఇంక మనిషి నుంచి ఉంగేటప్పుడు పూజ గదిలో పడతాం అనమాట. అంట్లు కడుక్కుంటే పెట్టుకునే ప్లేస్ కానీ లేదు. సరే ఇవి అంతా ఎందుకు చెప్తున్నా, మేము అద్దెకు ఉండేవాళ్ళు, చిన్నెళ్ళల్లో ఉండేవాళ్ళు. ఇది ఇటుకే రెంట్ ఎక్కువ ఉండే మా ఊర్లో. ఇప్పుడు 4,000 రెంట్, రేపు రంగులు వేపిస్తే మళ్ళీ పెంచుతాడేమో మనకు తెలియదు. అది కూడా చెప్తాను, ఎట్లా పెంచేవాడు పెంచుతాడు, మనం చెప్పినంత మాత్రం అవుతా అంటే. కానీ వాళ్ళు ఏంటంటే ఓనర్లు ఇళ్ళల్లో రెంట్ పోకూడదు, వాళ్ళకి రెంట్ ఒక్క నెల కూడా పోకూడదు. ఇళ్ళల్లో ఉండే వాళ్ళని ఖాళీ చేయించకుండా అదేమొదల వరకు అట్లా బయట పంపిస్తామని చెప్పి చిన్నగా రంగంలోకి తీస్తారు. దించిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు మనం ఓడ పెరుకొని పోలేకుండా పని వాళ్ళని తీసుకొచ్చి పని స్టార్ట్ చేసేస్తారు. అంటే హైదరాబాద్లో తీసుకొచ్చి ఇల్లు కూల్ చేశారు చూడు, అట్లా రోడ్లు ఏమంటారు మున్సిపాలిటీ వాళ్ళు అప్పటికప్పుడు సడన్గా జీవో జారీ అయితే బొంకులని పగలగొట్టి పొక్కలంతా తీసేస్తారు చూడు. అలా సడన్గా పని వాళ్ళని తీసుకొచ్చి దించేస్తారు రంగంలోకి. ఇక మీ స్వామి మీరు జావని అంటారు. నిన్న వచ్చారు పని వాళ్ళు సడన్గా. మేమేమనుకున్నట్టు ఒకసారి పూసి అయిపోద్ది అనుకున్నాం. వాళ్ళు చెప్పేదాకా మనకు తెలియదు 3 కోటింగ్లు అంట. బయట ఏసీ పాడైతే దాని మీద పట్లని కట్టుకున్న పోయి ఇప్పుడు దీనికి పట్లని కట్టేసాం అనమాట. దీనికి ఇక్కడ అంతా శుభ్రం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ బయట వరకు వేపించమని చెప్పాం, ఇంట్లో ఖాళీ చేసినప్పుడు వేపించమని చెప్పాం. అంతవరకు ఒప్పుకున్నాడు. లేకపోతే పరిస్థితి ఇంకా వేరుగా ఉంటుంది అనమాట. ఏమైందంటే మనకి ఊపిరి తీసుకొని ఎక్కడన్నా ఇల్లు తీసుకునే అవకాశం కూడా ఎవరు. ఆయన కూడా చెప్పాలా 3 కోటింగ్లు అయ్యా మరి మీకు ఇష్టమా అని. అదేముందిలే, అదంతా వాళ్ళు ఏమంటారంటే సర్దుకోవచ్చు కదా అంటారు. ఎక్కడ సర్దుకుందాం చెప్పండి. ఇక్కడ బయట వేసి లోపలేసి అసలు చూడు ప్లేస్ ఎక్కడన్నా ఉందా. ఈ ఉగ్ర స్థలంలో ఏడ సర్దుతాం మనం, ఉగ్ర స్థలంలో ఎక్కడ సర్దుతాం, సర్దులేం కదా. ఈ లోపల గాలి ఇవ్వాలి, రాత్రి విపరీతమైన గాలి, వర్షం పడింది అనుకో ఇంకా సామాన్య మొత్తం పాడైపోతాయి. ఇప్పుడు ఇంట్లో మా అమ్మాయి సప్తశనివారాల వ్రతంలో లాస్ట్ వారం దేవుడు పరీక్ష పెట్టాడు. అవును, అంటే రేపు పూజ చేసుకోవాలి. ఇక్కడ ఈ మిషన్ తీసేసి మా అమ్మాయి అక్కడ పూజ చేసుకుంటది. ఇంకా ఆ మిషన్ తీసుకొచ్చి చూసారు కదా, వాషింగ్ మిషన్ లో 2 అక్కడ పెట్టేసుకోవాలా. ఇంకా ఆ మిషన్ కూడా అక్కడ పెట్టుకుంటే ఇంక ఇల్లంతా స్టోర్ రూమ్ అనమాట. ఇంకా ఒక పక్క పూజ, ఒక పక్క వంట. ఇంకా ఏం చేయాలి, వాతావరణం చల్లగా ఉంటే ఇప్పుడు ఏసీ వేసుకోవడం అనుకోలేదు, ఏసీ అని పట్టకట్టేసాం. చల్లగా ఉంటే అంతంత మాత్రం. అదే ఇంట్లో వేయాలంటే ఈ సామాన్ బయట పెడితే రాత్రి వాన వచ్చింది, గాలి వాన విపరీతంగా, వర్షాకాలం ఇది. చాలామంది స్కూల్ పిల్లకాయలు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు ఎండాకాలం అంతా చేయించుకోకుండా వర్షాకాలం స్కూల్ మొదలైన స్టార్ట్ చేశాడు. అదేమంటే పని వాళ్ళు దొరకద్దా అంటారు. వాళ్ళ అవస్థలు వాళ్ళు, మన బాధలు చెప్తున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళు తప్పు పట్టం కాదు. అంటే వాళ్ళకేమో రెంట్ పోకూడదు, మనం మటుకు ఇబ్బంది పడాలి. రెంట్ కడుతూ బాధపడాలి. ఇట్లా సడన్గా వానలు ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు రిపేర్ చేపిస్తుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. సార్ ఈ ఒక్కసారికి సర్దుకుంటా పోతుంటాం. ఒకసారికి అది సంవత్సరం కొనాక 2 నెలలు కొంచెం ఊపిరి పీల్చుకొస్తే 3 నెలలు ఈ ప్రాసెస్ మొదలు పెడతారు. అది టెన్షన్ పెట్టి తీరా ఇది ప్రాసెస్ మొదలయ్యేటప్పటికి 2 నెలలు టైం పట్టింది అనమాట. ఆ 2 నెలలు టెన్షన్ పడి ఆ తర్వాత మొదలుపెట్టి మానుకున్నాళ్ళు ఇంక ఈ ప్రాసెస్ అనుకున్న లోపల ఆయన స్టార్ట్ చేస్తాడు. ఎప్పటికప్పుడు మనం ఇల్లు చూసుకొని పోలేం కదా, ఇక్కడ పని జరుగుతుండే.
ఇదే జరుగుతుందండి 12 సంవత్సరాల నుంచి పరిస్థితి. నేను ఎందుకు చెబుతున్నా అంటే అద్దెకి ఇల్లు ఉండేవాళ్ళు ఒక సాపా ఇల్లు, ఒక కుర్చీ, అంటే మొత్తం ఒక ఆటోలో పోయేటట్టు ఉండాలి సామాను. మనం ఇక్కడ నుంచి బయటపడాలన్నా పడలేకపోతున్నాం. అది కూడా ఒక అదృష్టం ఉండాలి కదా. ఇప్పుడు ఏసీ కూడా పెరిగించుకోవాలి, ఎన్ని కూడా పెరిగించుకోవాలి, రిస్క్, ఈ ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. సామాన్ ఎక్కువ ఉండేది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు, అక్కడ రాజీపడి బతకాల్సి వస్తుంది అనమాట. అందువల్ల మనకి ఎన్ని గీసీలు లేకపోతే ఏసీ ఎందుకు పెంచుకోవాల్సింది, చిన్న గది. ఇక్కడ కూలర్ పెడితే ఆ కూలర్ అంతా ఇస్తారు డబ్బా అడ్డం అనమాట. ఆ మూల మీద కూలర్ పెడితే అడ్డం, ఈ కూలర్ పెట్టడానికి అవకాశం లేక అదైతే గోడ ఉంటుంది కదా పిలిచాల్సి వచ్చింది ఏసీ. లేకపోతే ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువ అయిపోయి విపరీతంగా, మేమందరం బీపీ, మా ప్రాంతంలో ఎండలు ఎక్కువ, ఈ ఉక్కపోత ఎక్కువ, చిన్న గదులు కాబట్టి అసలు గాలి ఆడదు అనమాట. అందుకు పిలుచుకోవాల్సి వచ్చింది. అది ఈ రూమ్లో కూడా ఒక్కోసారి బయట వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఏసీ కూడా కూలింగ్ రాదు ఒక్కోసారి. ఇది ఇప్పుడు ఈ సామాన్ చేద్దాలంటే మా అమ్మాయికి ఎన్నుకోసం చెప్పి మా ఆవిడ పట్టలేదు, మొత్తం నేనే మోకాలు నొప్పితో అల్లాడుతున్నాను నేనేమో. పెట్టేసుకున్నా, వాషింగ్ మిషన్ పెట్టుకుని చేస్తే ఒకనే పెట్టేసా. ఇంకా టేబుల్ దగ్గర నుంచి పెట్టాము. ఉదయం 6 గంటలకు లేస్తే ఇంకా ఇవన్నీ సర్దుకునేసరికి మళ్ళీ లేట్ అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వస్తా ఉన్నారు పని వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వెనక ముందు ఆలోచన చేయరు, వాళ్ళ ఇష్ట ప్రకారం పూసేస్తారు. ఆ వస్తువుల మీద రంగు పడిపోయింది అనమాట. ఒక పక్క సామాన్ కాపాడుకోవాలని బాగా ఆతృత, ఇంకొక పక్క ఏమో చేసుకోలేని బాధ. ఇది పరిస్థితి. అద్దెల్లో ఉండే వాళ్ళు బాధలు ఎలా ఉంటాయి అనమాట. ఇలాంటి ఇళ్ళలో 3 కోటికలు సున్నం ఎత్తి ఎట్టు ఉంటుంది అర్థం చేసుకో. వల్ల మన సామాన్ ఎంత తక్కువగా ఉంటే అంత మనం దబక్కన సామాన్ మోసుకొని వెళ్ళిపోయేటట్టు ఉండాలి. నేను ఫస్ట్లో సామాన్ మేమే మార్చుకున్నాం ఒక ఇంట్లో నుంచి. వాళ్ళు కరెక్ట్గా 7 రోజులు టైం ఇచ్చారు. ఇంట్లో నుంచి 7 రోజులు, ఒక ఇంట్లో 7 రోజులే టైం ఇచ్చారు. ఆ 7 రోజుల టైంలో నిద్ర పట్ల అప్పటికప్పుడు ఒక పాత మీద తీసుకొని మేమే మార్చుకున్న సామాను. ఇంకొక ఇంట్లో 350 రూపాయలు పెట్టి బల్లారు మీద మార్చుకున్నాం. ఈ ఇంట్లో మారేటప్పుడు మటుకు కొద్ది సామాన్ పెరిగి 3,000 రూపాయలు, 2,600 అయింది సామాన్ మార్చేటప్పుడు. ఇప్పుడు ఇంకా ఏసీ ఓడ తీసి పిగిచ్చారంటే వాళ్ళు 3,000 ఎంతో తీసుకుంటారు. మళ్ళీ పైపులు మార్చినట్టుకాడ మళ్ళీ ఈ కనెక్షన్లు అయినా అయ్యాయి, నేను ఒక 5,000 రూపాయలు ఖర్చు అయ్యింది. అందుకు మనం కకృతి పడతాము. ఇదే అదునుగా చూసుకొని వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎట్టయినా సర్దుకుంటున్నారు కదా, వానర్లకి ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, వీళ్ళు పోయేది కాదు పెట్టేది కాదని చెప్పి వాళ్ళకి ఒక చిన్న చూపు అనమాట. అంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి నెరవేర్పోవాలి, కానీ మిగతా వాళ్ళ అవస్థలు బాగా అవసరం లేదు. 12 పక్షుల వాళ్ళు కొంతమంది అడ్జస్ట్మెంట్ అవుతున్నారు, సామాన్ తక్కువ ఉన్నారు, కొంతమంది బాధపడి దిగాలు పడిపోతున్నారు, కొంతమంది ఏమో ఆందోళన పడిపోతున్నారు. అంటే ఇప్పుడు మాకు బయట పనులు ఉంటాయి కదా, చాలా మందికి బయట పనులు ఉంటాయి. ఇప్పుడు నాకంటే ఖాళీగా ఉండడానికి నాకే ఎంత ఇబ్బందిగా ఉంది. బయట పనులు చేసుకునే వాళ్ళకి, ఇంట్లో ఆడవాళ్ళకి ఉండాలి ఎంత ఇబ్బందిగా ఉంటుంది సామాన్ చదువుకోవాలంటే. అసలు చిన్నపిల్లలతో బాధపడుతున్నారు, లోపల పెయింట్ వేస్తాము సర్దుకోమంటే పెయింట్ వాసనలకి ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది. అంటే వాళ్ళకేమో రెంట్ పోకూడదు, వాళ్ళకి రెంట్ వస్తూ ఉండాలి. ఇల్లు ఖాళీ చేయించుకొని శుభ్రంగా నేర్చుకోవచ్చు, కానీ అటు చేయించారు వాళ్ళు రెంట్ దెబ్బతినకూడదు కాబట్టి మళ్ళీ దేవుడు టైం పెడుతుంది కాబట్టి 2 నెలలు రెంట్ నష్టమైంది కాబట్టి అది ఆ రెంట్ మనమే కడుతూ వాళ్ళ పనులన్నిటికీ సహకరించాలి. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన మీద వాళ్ళ పిడుగు భారం, పన్ను భారం పడుతుంది అనమాట. రెంట్ ఇవన్నీ మేము ఖర్చు పెట్టాము, మన కోసం కాదు వాళ్ళ కోసం పెట్టుకుంటారు. వాళ్ళ ఇంటి శుభ్రత కోసము మనం చేయించమని అడగం కదా, వాళ్ళంతటా వాళ్ళే చేయించుకొని మేము ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం, మళ్ళీ రెంట్ పెంచమని అందరి దగ్గర మన ఏళ్ళతో మనకన్నే పడుస్తారు అనమాట. పొమ్మనకుండా పొగ పెడతా చూడు, అట్టుంటది ఇది. సరే ఇది ఎట్టుంది అనుకుని మనం ఊరి మనం అర్జెంటుగా ఏదో నీళ్ళు మారుతాం అనుకోతే వాళ్ళు 5,000 దాన్ని 6,000 చెబుతారు రెంట్. అది కూడా మనం అప్పటికప్పుడు మారాలంటే ఇప్పుడు రోజులు మంచిగా కాదు, రోజులు మంచిగా కానీ టైంలో ఎటు తప్పించుకునే టైంలో టక్కన పెడతాను అనమాట సెట్టింగ్. ఇంక ఎటు పోకుండా ఇంట్లోనే మగ్గమని బంధిస్తారు. ఇది ఎందుకు నువ్వే మాట్లాడేది ఇదండి ఈరోజు వీడియో. ఎందుకంటే ఇది ఇక్కడ వానల్లో మనం ఉండటం లేదు, కానీ రాజు తలుచుకుంటే దెబ్బల కొరవ అనేది మనలాంటి వాళ్ళకి ఏంటంటే అద్దె జీవనాల్లో ఉండే వాళ్ళకి, సొంత ఇల్లు కాలానికి సామాన్ ఎక్కువ కొనుక్కోవద్దు, కొనుక్కుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి సంవత్సరానికి కొన్నిసార్లు ఇల్లు రిపేర్ చేస్తుంటారు ఏదో ఒక విధంగా. ఆ రిపేర్ చేసినప్పుడల్లా ఈ సంవత్సరం మాకు ఇది మూడోసారి అనుకుంటారు రిపేర్ చేసేవారు. రెండోసారి 5 సంవత్సరం 3 సార్లు చేయించారు. ఆ పైపులు బాగా కొట్టడం, పైపులు వేయించడం, మళ్ళీ బాత్రూమ్ టైల్స్కి గమ్ము పెట్టించడం. పోయిన సంవత్సరం 3 సార్లు రిపేర్ చేయించారు, ఈ సంవత్సరం ఇది రెండోసారి. స్విచ్ బోర్డులో రిపేర్ చేయించారు ఒకసారి, అది చిన్న పని అనుకున్నాం. ఇది ఇప్పుడు మళ్ళీ ఈ రంగులు వేసే ప్రోగ్రామ్ పెట్టారు. ఫస్ట్ ఆ స్కూల్ బిగించే కానీ స్టార్ట్ అయింది. ఫస్ట్లో చేపించిన పని చేపిస్తూ ఉంటారు అవసరం లేకపోయినా. ఏముంది వాళ్ళకి ఆలోచన విధానంలో వాళ్ళకి ఏది మైండ్లో పెడితే అంతే, మనం ఏం చేయలేం, అట్టని తప్పించుకొని పోలేం. ఇది సావలేక బతకలేక అరకత్తలో పోక చెక్కలా ఉంటే మా మధ్యతరగతి బతుకు. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి.